యాదాద్రి జిల్లా పెదకందుకూరులో భారీ పేలుడు జరిగింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో కనకయ్య అనే కార్మికుడు స్పాట్లోనే చనిపోగా మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రియాక్టర్ పేలుడు దాటికి భవనం కూలిపోయింది. యాదాద్రి జిల్లా పెద్దకందుకూరులో భారీ పేలుడు జరిగింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో కనకయ్య అనే కార్మికుడు స్పాట్లోనే మృతి చెందగా మరికొంతమందికి అయితే తీవ్ర గాయాలైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అక్కడ ఏ విధంగా ఘటన జరిగింది ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవి, అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? ఇద్దరు పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, యాదగిరిగుట్ట మండలం పెదకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ కంపెనీలో 9 గంటల ప్రాంతంలో భారీ పేలుడైతే సంభవించింది. డిటోనేటర్ ప్లాంట్ కి సంబంధించి D3లో ఈ ప్రమాదం సంభవించింది. రియాక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి డిటోనేటర్ సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పక్కనే ఉన్నటువంటి వాటికి కూడా అంటుకొని భారీగా శబ్దం వాటిల్లింది. ఈ భారీగా పేలుడు సంభవించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భవనం కూడా కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తమైనటువంటి కార్మికులు సైరన్ ముగించడంతో మిగతా కార్మికులందరూ కూడా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. దీంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. అయితే ఈ ఘటనలో 3 కార్మికులకైతే తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో జనగాం జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందినటువంటి కనకయ్య మృతి చెందారు. మరో కార్మికుడు రామాజుపేట గ్రామానికి చెందినటువంటి మొగిలిపాక ప్రకాశ్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇతన్ని సికింద్రాబాద్ కు ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. మరో కార్మికుడు కూడా తీవ్ర గాయాలయ్యి అతన్ని కూడా హైదరాబాద్ కు మెరుగైన వైద్య చికిత్స కోసం అయితే తరలిస్తున్నారు. అయితే ఈ పేలుడు దాటికి అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి సమీప ప్రాంత ప్రజలు కూడా ఉలికిపాటుకు గురయ్యారు. పెద్దగా భారీగా శబ్దం వాటిలతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురయ్యే కంపెనీ వద్దకు అయితే పరుగులు తీశారు. అయితే కంపెనీ మొత్తం కూడా గేట్లు బంద్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మరింత డిటోనేటర్లకు సంబంధించి రేడియేషన్ ఉంటే మరింతగా పేలుడు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా అక్కడికి ఎలో చేయడం లేదు. మొత్తంగా ఈ గతంలో కూడా ఒకరు మృతి చెందారు. మళ్ళీ తాజాగా ఈ రోజు మరో కార్మికుడు మృతి చెందారు. మరో ఇతర పరిస్థితి విషమంగా ఉంది. శంకర్, ఈ రోజు మరో కార్మికుడు మృతి చెందారు అని చెప్తున్నారు. రియాక్టర్ పేలడంతో అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది రవి? ఘటన 9:30-10 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఉదయం కార్మికులు షిఫ్ట్ లోకి వెళ్తున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క 75 పీసులు ఉంటాయి డిటోనేటర్లకు సంబంధించి. ఒక్క పీస్ అక్కడ ప్రమాదవశాత్తు పేలడంతో పక్కన ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి పేలుడు పదార్థాలకు కూడా అందుకొని పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. అయితే సరైన సమయంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు వెంటనే బయటికి పరుగులు చేయడంతో పెద్ద ప్రాణ నష్టం కూడా తప్పింది. ఆ క్రమంలో కూడా పెద్ద ఎత్తున కార్మికులు కూడా షిఫ్ట్ కు వస్తున్న క్రమంలోనే సైరన్ మోగించడంతో అందరూ కూడా అలర్ట్ అయ్యి దూరంగా పరుగులు తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఈ కంపెనీలో కూడా మృతి చెందారు. ఈ రోజు మరో కార్మికులు మృతి చెందారు. మరో ఇతర పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారికి హైదరాబాద్ అయితే తరలించారు. వారికి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. శంకర్, ఇది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ అంటున్నారు. అసలు ఈ కంపెనీ ఏంటి? ఈ నిర్వాహకులు ఎవరైనా స్పందించారా ఈ ఘటనకు సంబంధించి? ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ కంపెనీలో డిటోనేటర్ సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు అయితే తయారవుతుంటాయి. ఈ కంపెనీకి సంబంధించి కూడా తమ కార్మికులందరూ కూడా ఎవరికి ఏం కాలేదు, కేవలం 3కి మాత్రమే గాయాలైనట్టుగా మేము అందరినీ కూడా కౌంట్ చేయడం జరిగింది. 3కి మాత్రమే గాయాలైనట్లయితే కంపెనీకి సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే కొద్దిసేపు క్రితం అనౌన్స్ చేశారు. మరికొంతమందిని కూడా అందులో ఉన్నారనే వార్తల్లో వాళ్ళని కొట్టుకొడేస్తున్నారు. మొత్తంగా అందరూ కార్మికులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. కేవలం 3కి మాత్రమే తీవ్రంగా గాయాలయ్యి వారికి కూడా మెరుగైన
చికిత్స కోసం అయితే తరలించామని చెప్పేసి కూడా కంపెనీ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఈ కంపెనీకి సంబంధించి అనుమతులు ఉన్నప్పటికీ కూడా పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి జాగ్రత్తల్లో నిర్లక్ష్యం ఉండడం వల్ల ఈ పేలుడు దాటికి సంబంధించినట్టు ఒక అంచనాకు అయితే వచ్చినట్టు తెలుస్తా ఉంది శంకర్. అయితే రియాక్టర్ పేలుడు దాటికి పక్కనే ఉన్న భవనం కూడా కూలిపోయింది అని సమాచారం అందుతుంది. ఏంటి అసలు ఆ భవనం ఈ కంపెనీకి సంబంధించిందేనా, ఎవరైనా నివాసం ఉంటున్నారా? అది కంపెనీకి సంబంధించినటువంటి డిటోనేటర్లు తయారు చేసినటువంటి ఆ బిల్డింగ్ అది మొత్తం కూడా చుట్టూ గ్రౌండ్ లాగా ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి. అయితే లోపల ఉన్నటువంటి డిటోనేటర్ సంబంధించినటువంటి పరికరాలు ఆ ప్యాక్ చేసేటటువంటి ఈ భవనంకి అక్కడ డిటోనేటర్ లో పేలుడు సంబంధించినటువంటి పదార్థాలన్నిటి కూడా ప్యాక్ చేస్తున్న క్రమంలోనే ఈ పేలుడు దాటికి సంబంధించింది. ఈ పేలుడు దాటికి అక్కడ ఉన్నటువంటి ఆ భవనం కూడా మొత్తంగా కుప్పకూలిపోయింది. పెద్ద ఎత్తున డిటోనేటర్లు అందులో ఉండడంతో ఒకదానికొకటి అంటుకొని డిటోనేటర్లు భారీగా శబ్దం వాటింది. పెద్ద ఎత్తున శబ్దం వచ్చి అక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంత ప్రజలు కూడా ఉలిక్కిపడేలా అయితే చేసింది. అయితే పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి తయారీకి ఉన్నటువంటి భవనంగా అది మొత్తం భవనం అనేది అక్కడికి ఉన్నటువంటి కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది శంకర్. అయితే ఇది భారీ పేలుడులాగా కనిపిస్తుంది, ఎందుకంటే వెంటనే స్పాట్ లో ఒకరు మృతి చెందినట్టు కనిపిస్తుంది, ఇంకా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది, 8 మంది గాయాలవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కానీ లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన ఏమైనా పరిహారం ఏమైనా ప్రకటించారా? కొద్దిసేపటి క్రితం ఇక్కడ స్థానికులు పోలీసులు అయితే కంపెనీకి చేరారు. అయితే కంపెనీలోకి ఇంకా ఏదైతే పేలుడు సంబంధించినటువంటి పదార్థాల దాటికి మరికొంత కూడా పేలే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి రేడియేషన్ కూడా వెళ్లకుండా అందరూ కూడా ఫోన్లన్నీ కూడా బయటనే కంపెనీ సెక్యూరిటీ వద్దనే పెట్టేసి లోపలికి అయితే వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందనే మొత్తం కూడా పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. కంపెనీకి సంబంధించినటువంటి నిర్వాహకులు మాత్రం ఇంకా ఈ కంపెనీకి ఏదైతే కార్మికులకు చనిపోయిన కార్మికులతో పాటు అదేవిధంగా గాయపడినటువంటి కార్మికులకు వైద్య సంబంధించి కూడా పూర్తిగా ఇంకా వాళ్ళు ప్రకటన చేయలేదు. ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తిగా అసలు ఎలాంటి జరిగిందనే దాని మీద నిమగ్నమైన తెలుస్తా ఉంది. స్థానికంగా పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. ఇంకా జిల్లా ఉన్నతాధికారులు అయితే అక్కడికి వెళ్లే క్రమంలోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది శంకర్. రైట్ రవి, థ్యాంక్ యూ.